బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తమ సలహాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. న్యాయపరమైన ఇబ్బందులు వచ్చాయని తప్పించుకునేలా వ్యవహరించొద్దన్నారు. అయితే బీసీ బిల్లుకు ఆటంకాలు కలిగేలా ఎవరూ సంకేతాలు ఇవ్వొద్దని సూచించారు మంత్రి పొన్నం. ఈ బిల్లు పాస్ కావాలి, 42% బిల్లు రావాలంటే దయచేసి ఈ సూచనలు పాడండి. కానీ బిల్లు పాస్ చేసుకొని జీవో ఇచ్చేసుకొని ఎలక్షన్కి పోతే న్యాయవ్యవస్థ చిక్కు వస్తాయి కాబట్టి న్యాయవ్యవస్థ చిక్కు రావద్దంటే యూ హ్యావ్ టు ఫాలో ద సేమ్ అంబానీ శంకర్ గారు ఎట్లా చేశారో అలాగా ఫాలో చేయని చెప్పేసి నేను ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా. మా సూచనలు దయచేసి పరిగణలోకి తీసుకోండి. నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇదే ఫాలో కాండి. కానీ డెఫినెట్ గా జీవో ఇచ్చిన తర్వాత మేమే చేయము, న్యాయవ్యవస్థ చిక్కు వచ్చిందని మాత్రము డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పడం మేము చెప్తాం. మీరు హింట్ ఇస్తున్నట్టయితే చిన్న హిడెన్ ఎజెండా లీక్ ఎవరికో అటువంటి ఆలోచన ఉన్నోనికి మీరు బలం సభలో చర్చ చేయడం ద్వారా ఇందులో పొరపాటు ఉందని మైండ్లో అవకాశం కల్పించే చర్చ చేస్తున్నారు అధ్యక్ష. ఏమనుంటే మీరు ఇంటర్నల్గా దానికి మాకు లీకేజ్ ఉంటే దానికి లీకేజ్ సంబంధించి కవర్ చేయడానికి ఇంటర్నల్గా నా దగ్గర రాలేకపోతే ఎల్ఏ మినిస్టర్ దగ్గర కోరి, ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి. కానీ ఎందుకు చెప్తున్నా అంటే దీని మీద ఇంత పెద్దగా రాద్ధాంతం దయచేసి నేను గౌరవ సిపిఐ సభ్యులు కానీ ఎంఐఎం సభ్యులకు కానీ భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా.